శివుడి మెడలో ఉన్న ఈ పాము కేవలం ఒక ఆభరణం మాత్రమేనా? పామును చూస్తే మనకు భయం వేస్తుంది, కానీ పరమశివుడు మాత్రం దానిని మెడలోనే ధరించాడు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఈ పాము వెనుక ఉన్న కథ సముద్ర మదనంతో కూడా సంబంధం కలిగి ఉందని పురాణాలు చెబుతున్నాయి. హాలాహల విషయం బయటికి వచ్చినప్పుడు లోకాలను రక్షించడానికి శివుడు చేసినటువంటి త్యాగం గురించి మనందరికీ తెలుసు. కానీ ఆ సమయంలో ఈ పాము యొక్క పాత్ర ఏంటి, మరియు శివుడు మెడలో ఉండడానికి అసలు అర్థం ఏంటి అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. హర హర మహాదేవ. మనందరము పరమశివుడి యొక్క రూపాన్ని చూసినప్పుడు మనకు కొన్ని ప్రత్యేకమైన విషయాలను గమనిస్తుంటాము. జటాజూటంలో గంగాదేవి, నుడితిపై అర్ధచంద్రుడు, చేతిలో త్రిశూలము, మరియు ముఖ్యంగా మెడ చుట్టూ పాము. కానీ ఎప్పుడైనా ఆలోచించారా, శివుడు ఎందుకు పామును తన మెడలో ధరించాడు? పామును చూసి చాలా మంది భయపడతారు, కానీ శివుడు మాత్రం అదే పామును తన ఆభరణంగా ధరించాడు. దీని వెనుక కేవలం ఒక కథ మాత్రమే కాదు, మన జీవితానికి కూడా ఉపయోగపడే ఒక గొప్ప ఆధ్యాత్మిక సందేశం కూడా ఉంది. ఈ రోజు ఆ రహస్యం ఏమిటో కూడా తెలుసుకుందాం. పురాణ సాంప్రదాయాల్లో శివుడి మెడలో కనిపించే పాముని సాధారణంగా నాగరాజు అయిన వాసుకితో అనుసంధానిస్తారు. వాసుకి నాగులకు రాజు అని పురాణ కథనాలు చెబుతాయి. సముద్ర మదనం సమయంలో దేవతలు, అసురులు మందర పర్వతాన్ని కవ్వంగా ఉపయోగించి సముద్రాన్ని మదించారు. ఆ సమయంలో వాసుకిని తాడుగా ఉపయోగించారు. ఆ సముద్ర మదనంలో మొదట బయటకు వచ్చినది హాలాహల విషం. ఆ విషం ప్రపంచాన్ని నాశనం చేసేంత ప్రమాదకరమైనదిగా భావించబడింది. అప్పుడు దేవతలు, మునులు పరమశివుడిని ప్రార్థించారు. లోకాలను రక్షించడానికి శివుడు ఆ విషయాన్ని స్వీకరించాడు. అందుకే ఆయనను నీలకంఠుడు అని పిలుస్తారు. అక్కడే శివుడు మెడలోని పాముకు మరి ఒక గొప్ప అర్థం కనిపిస్తుంది. పాము అంటే మనిషిలో సహజంగానే భయం కలుగుతుంది, కానీ శివుడు ఆ భయానికి భయపడలేదు, దాన్ని తన మెడలో ధరించాడు. దీని ద్వారా మనకు ఒక గొప్ప సందేశం తెలుసుకోవాలి. మనం భయాల నుంచి పారిపోవడం కాదు, వాటిని ఎదుర్కోవాలి అని. మన జీవితంలో కూడా ఎన్నో భయాలు ఉంటాయి. డబ్బు గురించి భయం, కుటుంబం గురించి భయం, భవిష్యత్తు గురించి భయం, ఓటమి గురించి భయం. ఆ భయాలన్నింటినీ చూసి మనం వెనక్కి తగ్గితే అవి ఇంకా పెద్దవిగా కనిపిస్తాయి, కానీ ధైర్యంగా ఎదుర్కొంటే అదే భయం మనం బలంగా మారుతుంది. శివుడి మెడలోని పాము మనకు ఇదే విషయాన్ని గుర్తు చేస్తుందని ఆధ్యాత్మికంగా భావించవచ్చు. ఇంకో అద్భుతమైన సందేశం ఉంది ఇక్కడ. శివుడు విషాన్ని లోపలికి తీసుకున్నాడు, కానీ దాన్ని తన శరీరం అంతా వ్యాపించనివ్వలేదు. అదేవిధంగా మన జీవితంలో కూడా ఇతరుల యొక్క మాటలు, కోపము, ద్వేషము, అవమానం వంటి ఎన్నో విషయాలు మనకి ఎదురవుతాయి. ఎవరైనా మనల్ని బాధ పెట్టవచ్చు, ఎవరైనా మన గురించి చెడుగా మాట్లాడవచ్చు, కానీ ప్రతి మాటను మన మనసులో పెట్టుకుంటూ ఉంటే మన ప్రశాంతతను మనమే కోల్పోతాము. శివుడి యొక్క నీలకంఠ రూపం మనకు ఒక గొప్ప జీవన పాఠాన్ని చెబుతుంది. బయట నుంచి వచ్చే విషయాన్ని మనలో పెరగనివ్వకూడదు. వినాలి, అర్థం చేసుకోవాలి, కానీ ప్రతి విషయాన్ని మనసులోకి మోసుకెళ్ళకూడదు. ఇంకొక ఆశ్చర్యకరమైన క్వశ్చన్ ఏంటంటే, మెడ చుట్టూనే ఎందుకు అంటే, ఇక్కడ మరొక ఆసక్తికరమైన ఆధ్యాత్మిక భావన ఉంది. మెడ ప్రాంతం అనేది మన మాటలకు సంబంధించింది. మనిషి నోటితో మంచి మాట కూడా చెప్పగలడు, చెడు మాట కూడా చెప్పగలడు. ఒక మంచి మాట ఒక మనిషికి ధైర్యాన్ని ఇవ్వగలదు, అదే ఒక చెడు మాట జీవితాంతం గుర్తుండిపోయి గాయం చేయగలదు. అందుకే శివుడి నీలకంఠ రూపాన్ని చూసినప్పుడు మాటలను అదుపులో ఉంచుకోవాలి. కోపంలో మాట్లాడకూడదు, ఆలోచించకుండా మాట ఇవ్వకూడదు. ఎవరినైనా బాధించే ముందు ఒక్కసారి ఆలోచించాలి. శివుడి రూపాన్ని ఒక్కసారి గమనిస్తే ఆయన దగ్గర మనకు భయపెట్టే వస్తువులే కనిపిస్తాయి. పాము, భస్మం, త్రిశూలం, అలాగే శ్మశానము. ఆయన శివుడు బోలా శంకరుడు. దీనిలో ఒక గొప్ప సందేశం ఉంది. జీవితంలో బయట కనిపించేది ఎప్పుడూ నిజమైన విలువ కాదు, నిజమైన గొప్పతనము మన మనసులోనే ఉంటుంది. అందుకే శివుడిని కేవలం ఒక దేవుడిగా చూడడం మాత్రమే కాకుండా ఆయన రూపంలోని ప్రతి అంశము మనకు ఒక జీవన పాఠం చెబుతుందని భక్తులు భావిస్తారు. ఈ రోజు మీ జీవితంలో కూడా ఏదైనా సమస్య ఉందా? ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టారా? లేదా ఎవరైనా మీకు అన్యాయం చేశారా? లేదా మీరు భవిష్యత్తు గురించి భయపడుతున్నారా? ఒక్కసారి ప్రశాంతంగా కూర్చోండి, కళ్ళు మూసుకోండి, మనసులో ఓం నమః శివాయ అని జపించండి. సమస్య వెంటనే మాయమవుతుందని కాదు, కానీ సమస్యను ఎదుర్కొనే ధైర్యం మీలో పెరగవచ్చు. ఎందుకంటే భక్తి అంటే సమస్యలు ఎప్పుడు రాకపోవడం కాదు, సమస్యలు వచ్చినప్పుడు
మనసు విరిగిపోకుండా ఉండే శక్తిని పొందడం. అందుకే శివుడి మెడలో ఉన్న పాము కేవలం ఆభరణం మాత్రమే కాదు, దాన్ని భయం మీద విజయము, కోపాన్ని అదుపులో పెట్టుకోవడము, విషపూరితమైన మాటలను మనసులో నిలుపుకోకపోవడము మరియు జీవితంలో ధైర్యంగా ముందుకు సాగడము అనే ఆధ్యాత్మిక సందేశంగా చూడవచ్చు. మీకు ఈ విషయం నచ్చినట్లయితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మీ వీడియోను శివభక్తులతో పంచుకోండి. ఇలాంటి ఆసక్తికరమైన శివయ్య కథలు, శివతత్వం గురించి తెలుసుకోవడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. హర హర మహాదేవ్ అని కామెంట్ చేయండి.